శక్తిని మరిచిపోయిన హనుమంతుల వారికి జాంబవంతుడు తన శక్తిని గుర్తు చేశాడు. తన శక్తి తెలుసుకొనిన హనుమంతుల వారు తన శరీర ఆకారాన్ని పెంచేశాడు. మహేంద్రగిరి పర్వతంపై గాలిలో ఎగరడానికి ఒక్క అడుగు వేశాడంతే మహేంద్రగిరి పర్వతం అమాంతం కొంత భూమిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న ఎన్నో జీవరాశులు చెల్లా బిల్లం ఏదో ఆపద ముంచుకొస్తుంది అని భయపడసాగాయి. హనుమంతుల వారు ఇంద్రుడి వజ్రాయుధం కంటే వేగంగా, బ్రహ్మాస్త్రానికి ఏ మాత్రం తీసిపోనట్లుగా రాముడు సంధించిన రామబాణంలా గాలిలోకి దూసుకుంటూ వెళ్ళిపోయాడు. అది చూసిన సముద్రుడు హనుమంతుడు రామకార్యంచే లంకకు బయలుదేరుతున్నాడు. దేవాదులంతా హనుమంతుడికి తోచిన రీతిలో సహాయం చేస్తున్నారు. సూర్యుడు తన కిరణాల తీవ్రత హనుమంతుడిని ఎక్కడ గాయపరుస్తుందేమోనని తన కిరణాల తీవ్రతను తగ్గించాడు. వాయుదేవుడు తన గాలిని తనకు అనుకూల రీతిలో వీస్తున్నాడు. మరి నేనిలా చూస్తూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు అని ఆలోచించాడు. అయినా మైనాకుడున్నాడు కదా, మైనాకుడిని పంపిద్దాం. 100 యోజనములు ఏకదాటిగా ఎగరాలంటే మామూలు విషయమా? మైనాక, నువ్వు హనుమంతుడికి విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చెయ్యి అని ఆదేశించాడు. అలాగే సముద్రదేవ అని మైనాకుడు సముద్రుణ్ణి చీల్చుకుంటూ పైకెగిరాడు. ఇది చూసిన హనుమంతుడు ఇది ఖచ్చితంగా లంకేశ్వరుడి పనే అని అనుకున్నాడు. మైనాకుడు తన నిజస్వరూపానికి వచ్చి, హనుమా, నేను మైనాకుడిని. మీ తండ్రి వాయుదేవుడి వల్లే నాకిప్పటికి కూడా రెక్కలున్నాయి. నా మీద విడుదల చేసి విశ్రాంతి తీసుకో హనుమా అని అన్నాడు. హనుమంతుడు, నా స్వామి రాముడు సీతావియోగంలో క్షణం ఒక యుగంలా గడుపుతున్నాడు. ఈ సమయంలో నేను విశ్రాంతి తీసుకోవడం మంచిది కాదు అని సులువుగా తిరస్కరించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవాదులంతా హనుమంతుడు అంత సామర్థ్యం కలవాడా? నిజంగానే హనుమంతుడు రామకార్యం పూర్తి చేయగలడా అన్న అనుమానం కలిగింది. సురస అనే నాగమాత వద్దకు వెళ్ళి, అమ్మ, మీరే ఎలాగైనా హనుమంతుల వారిని పరీక్షించాలి అని కోరారు. నాగమాత తన నోరుని తెరిచి రాక్షసి రూపంలో మారి హనుమంతుల వారి దారిని అడ్డగించింది. హనుమంతుల వారు, అమ్మ, నేను రామకార్యంచే లంకకు బయలుదేరుతున్నాను, దయచేసి నాకు దారివ్వండి అని విధేయతతో కోరాడు. సురస అనే నాగమాత, రా, నాకు ఆహారం కా అని కోరింది. అమ్మ, నా స్వామి కార్యం తరువాత మీకు ఆహారం అవుతాను అని చెప్పాడు. నాగమాత, అవన్నీ పిటకథలు నా దగ్గర చెప్పకు, వస్తావా రావా అని గదిమాయించింది. హనుమంతుల వారికి కోపం వచ్చింది. హనుమంతుల వారు తెలివిగా తన శరీర ఆకారాన్ని పెద్దగా మార్చేశారు. సురస తన నోరిని అంతకంటే పెద్దగా తెరిచింది. హనుమంతుల వారు తన శరీరాన్ని చాలా పెద్దగా మార్చారు. సురస అహంకారం దెబ్బతింది. సురస ఈసారి తన నోరిని చాలా పెద్దగా చాచింది. హనుమంతుల వారు ఇట్టే బొటనవేలు సైజులోకి మారి సురస నోట్లో ప్రవేశించి అలా బయటికొచ్చాడు. అమ్మ, అంది వచ్చిన ఆహారాన్ని చేజిక్కించకపోవడం మీ తప్పు అని అన్నాడు. సురస తన నిజస్వరూపానికి వచ్చి, భల, నీ సమయస్ఫూర్తికి మెచ్చి తిని, నువ్వు తలపెట్టిన రామకార్యం తథ్యం సిద్ధిస్తుంది అని దీవించింది. హనుమంతుల వారు తన ప్రయాణాన్ని మరలా కొనసాగించారు. సింహిక హనుమంతుల వారిని చూసింది. ఎంతటి ఖండ, నేను తింటే 2 రోజుల దాకా ఆకలి వెయ్యదు అని భావించి హనుమంతుల వారి నీడను పట్టింది. సింహికకు గాలిలో ఎగిరే పక్షి నీడను పట్టి పక్షిని పట్టడం తెలుసు. సింహిక హనుమంతుల వారి నీడను పట్టింది. హనుమంతుల వారు అప్పటిదాకా బాగా ఎగురుతున్నారు. ఒక్కసారి ఏదో తనని పట్టి లాగుతున్నట్లుగా ఉంది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. సింహిక తనను కిందకు లాగుతున్నట్లుగా హనుమంతుల వారు గ్రహించారు. ఓ, నువ్వా? నీ గురించి మా సుగ్రీవుడు ముందే చెప్పాడులే అని సింహిక భరతం పట్టాలనుకున్నాడు. సింహిక, రా వానరా, నా నోట్లో ప్రవేశించు అని అంది. హనుమంతుల వారు తన శరీర ఆకారాన్ని పెంచేశాడు. సింహిక తన నోరును చాలా పెద్దగా తెరిచింది. హనుమంతుల వారు ఇట్టే మెరుపు తీగ వేగంలో బొటనవేలు సైజులోకి మారి సింహిక అవయవాలన్నీ
తూట్లు తూట్లు పడేశాడు. సింహిక శరీరం మొత్తం తూట్లు పడడంతో మొదలు నరికేసిన చెట్టులా నీళ్ళల్లో పడి చనిపోయింది. హనుమంతుల వారు తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాడు. గమ్యం రానే వచ్చింది. లంక కనిపిస్తూనే ఉంది. ఇంతటి భారీ శరీరంతో లంకలోకి దిగితే ఏమన్నా ఉందా, అందరూ నన్ను గుర్తు పట్టేస్తారు అని భావించి తిరిగి వానర రూపంలోకి వచ్చేశాడు. త్రికూట పర్వతంపై ఆగి సాయంకాల వేళలో లంకలోకి ప్రవేశించాలి అని అనుకున్నాడు. లంక ఇంద్రుని రాజధాని అయిన అమరావతిలా సాక్షాత్తు భూమిలో వెలిసిన స్వర్గంలా కళ్ళు చెదిరేలా కట్టబడి ఉంది. హనుమంతుల వారు సాయంకాల వేళకు మార్జాలం సైజులోకి మారారు. మార్జాలం అంటే పిల్లి. లంకలోకి ప్రవేశిస్తూ ఉండగా నన్నెవరూ చూడటం లేదులే అని భ్రమలో హనుమంతుల వారు ఉన్నారు. లంకిని అనే దేవత ఎల్లప్పుడూ లంకా నగరాన్ని రక్షిస్తూ ఉండేది. హనుమంతుల వారిని, ఏ వానరా, ఎవరు నువ్వు, నీకిక్కడ ఏం పని, ఎందుకొచ్చావు అని ప్రశ్నించింది. నేనెవరినో చెబుతానే కాని నువ్వెవరు అని ప్రశ్నించారు హనుమంతుల వారు. నేను లంకిని అనే దేవతను, ఎల్లప్పుడూ ఈ లంకను సంరక్షిస్తూ ఉంటాను. నా కన్ని చూపు దాటి ఏ సూక్ష్మ రూపం కూడా లోపలికి ప్రవేశించలేదు అని చెప్పింది. హనుమంతుల వారు, నేను వానరుని, చూస్తుంటే కనిపించటం లేదా? ఏమీ లేదు, లంక బాగుంటుందని విన్నాను, చూడడానికి వచ్చాను. నువ్విలా వినేటట్లు లేవని లంకిని దేవత హనుమంతుల వారిని ఒక్క దెబ్బ కొట్టింది. హనుమంతుల వారికి కోపం వచ్చింది. అరచేత్తో ఒక్క గుద్దు గుద్దాడంతే. లంకిని దేవత గిర్రున తిరిగి కింద పడింది. భలా వానర, నన్నే జయించావంటే ముల్లోకాల్లో నీకు తిరుగులేదు. నాకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఒక వరం ఉండేది. నన్నెప్పుడైతే ఒక వానరుడు జయిస్తాడో మొదటిసారి రాక్షసులకు భయం అంటే ఏంటో తెలిసే రోజొస్తుంది అని హనుమంతుల వారిని పొగిడింది. హనుమంతుల వారు లంకలోకి ప్రవేశిస్తూ ఉండగా కుడికాలు పెట్టబోయి వీడి నగరంలోకి ఎడమకాలైతే బాగుంటుందని ఎడమకాలు పెట్టి ప్రవేశించారు. సీతమ్మ కోసం లంకనే జల్లెడ పట్టారు. ఆఖరికి రావణుని భవనంలో కూడా ప్రవేశించాడు. వీడు రాక్షసుడా లేక ఇంద్రుడా అన్న రీతిలో రావణుడు దగదగా మెరిసిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో రావణుడు నిద్రిస్తూ కనిపించాడు. పక్క గదిలో ఒక ఉత్తమ జాతి స్త్రీ కనిపించింది. హనుమంతుల వారు సీతమ్మ దొరికేసిందోచ్ అని గంతులేయసాగాడు. కానీ సీతమ్మ, నా రాముడు పక్కలేని సీతమ్మ ఇంత గాఢంగా నిద్రిస్తుందా, ఇదంతా నా భ్రమ అని అనుకున్నాడు. కానీ పక్షిరాజు సంపాతి సీతమ్మ అశోక చెట్టు కింద కూర్చొని రాముడి కోసం ఏడుస్తూ ఉందని చెప్పాడు కదా అని అనుకొని సీతమ్మ కోసం రాత్రివేళ వెతుకుదాం అని అనుకున్నాడు. రాత్రివేళ అశోకవనంలో అశోకుని చెట్టు కింద సీతమ్మ కనిపించింది. హనుమంతుల వారు చెట్టుపై దాక్కొని సీతమ్మను చూస్తూ ఉన్నాడు. తెల్లవారైపోయింది. రావణుడు వచ్చాడు. ఏ సీత, చూస్తుండే కొద్ది నీ ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇష్టపడ్డానని శృతి మించుతున్నావు. ఒప్పుకుంటే సరే, లేదంటే ఖండాలుగా భుజించి రాక్షసులందరికీ ఆహారంగా వేస్తాను. 2 నెలలు గడువు ఇస్తున్నాను అని చెప్పాడు. నువ్వు రాముడొచ్చి కాపాడుతాడని అనుకోవద్దు. ఎందుకంటే ముల్లోకాలలో నన్ను జయించేవాడింకా పుట్టలేదు సీత అని అన్నాడు. ఏ రావణ, ఆ ఇంద్రుడి వజ్రాయుధం తప్పించుకోయిండొచ్చు, ఆ బ్రహ్మ విసిరిన బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకోయిండొచ్చు, కానీ నా రాముడొదిలే రామబాణం నుండి నిన్నెవరూ కాపాడలేడు అని చెప్పింది. సీతమ్మ రామ అని దుఃఖిస్తూ ఉంది. హనుమంతుల వారు కేవలం సీతమ్మకు వినిపించేలా రామకథను పాడసాగాడు. ఎవరిది అని సీతమ్మ వెతుకుతూ ఉంది. హనుమంతుల వారు అని అడిగింది. మీరు పక్కన లేని నా రాముడు ఎలా ఉండడం అని మీరు అడగడమా? అన్న బాధ చూడలేక తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడమ్మా అని చెప్పాడు. సీత ఏడ్చింది. రామ అని ఏడ్చింది. అది చూసిన హనుమంతుడు కంట నీరు కారింది. అమ్మా, మీరలా దుఃఖించకండి. ఈ రావుని మధమనిచి
మిమ్మల్ని తీసుకుపోతాడమ్మా రాముడు అని చెప్పాడు. మీ గుర్తుగా ఒక ఆభరణం ఉంటే ఇవ్వండమ్మా. ఇదిగో హనుమ నా చూడామణి అని చూడామని ఇచ్చింది. హనుమ ఇక్కడే ఎక్కడో విశ్రాంతి తీసుకొని రేపు పొద్దున ఒక్కసారి రామగాథ చేసి పో హనుమ. తల్లి మాట కుమారుడు ఎలా కాదనగలడు? సరే అమ్మా అని అన్నాడు. అంతలోగా ఒక్కసారి రావణుని చూసి ముచ్చట పడుదాం అని అక్కడ వనం మొత్తం ధ్వంసం చేయసాగాడు. అది చూసిన రావణుడు వాణ్ణి తక్షణం బంధించి తీసుకురండి అని సేనాధిపతులను పంపించాడు. అది చూసిన హనుమంతుడు నవ్వి సేనాధిపతులందరినీ చంపేశాడు. రావణుని కొడుకైన ఇంద్రజిత్తు ఆ తండ్రి, నేను వాడి మదమణిచి మీ దగ్గరికి తీసుకొస్తాను అని తండ్రికి చెప్పి తను బయలుదేరాడు. హనుమంతుడు ఇంద్రజిత్తుతో అప్పుడే యుద్ధకాండ మొదలైన రీతిలో వారిద్దరూ తలపెట్టారు. ఎంతకీ హనుమంతుడు లొంగకపోయేసరికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. బ్రహ్మాస్త్రానికి లొంగాలని, అది లొంగకుంటే బ్రహ్మదేవుణ్ణి అవమానించినట్లని బ్రహ్మాస్త్రానికి లొంగాడు. ఏ బ్రహ్మ అయితే ఇంద్రజిత్తుకి బ్రహ్మాస్త్రాన్ని అందించాడో ఆ బ్రహ్మనే బ్రహ్మాస్త్రం కూడా నీ మీద ఏమీ పని చెయ్యదు అన్న వరాన్ని హనుమంతుల వారికి ఇచ్చిందని ఇంద్రజిత్తుకి తెలియదు. హనుమంతుల వారు బ్రహ్మాస్త్రానికి బందీగా ఉన్నామని నటిస్తున్నాడు. ఇది చూసిన సేనాధిపతులు, వీడు బ్రహ్మాస్త్రానికి లొంగాడులే, బ్రహ్మాస్త్రానికి మించిన బందీ ఏముంటుంది, మీరేమో పెద్ద బంధిస్తామని వాళ్ళని లాగుతూ ఉన్నారు. అది చూసిన ఇంద్రజిత్తు, ఓయ్ మేం వేసిన బ్రహ్మాస్త్రాన్ని వీరంతా వీగిపోయేటట్లు చేశారు. బ్రాని హనుమంతుల వారేం తక్కువ తినలేదు. హనుమంతుల వారు నన్ను బంధించకండి అని అంటున్నాడు. కానీ ఇంద్రజిత్తు అది బయటకు చెప్పలేదు. ఎందుకంటే బ్రహ్మాస్త్రానికి బందీగా ఉన్నాడని హనుమంతుల వారు అనుకుంటున్నారని ఇంద్రజిత్తు అనుకుంటున్నాడు. కాబట్టి హనుమంతుల వారిని రావణుని ఎదుట ప్రవేశించాడు. రావణుడు, ఓయ్ వానరా, ఎంత తేజస్సు, సాక్షాత్తు దేవతులక్క ఉన్నావురా అని పొగిడాడు. నేనుంటాను, సరే నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు హనుమంతుల వారు. రావణుడు, ఎవరురా నువ్వు, నిన్ను ఎవరు నా మీద ఉసగొలిపాడు అని అడిగాడు. నేను సుగ్రీవుడు మా రాజు. నిన్ను కలివి సీతను రాముడికి అప్పజెప్పి రాముని పాదాలు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకో అని హనుమంతుడు చెప్పాడు. ఎంత మాట, నా దగ్గరికే వచ్చి నన్నే ప్రాయశ్చిత్తం చేసుకో అని అంటావా? వీణ్ణి చంపండి. అప్పుడు విభూషణుడు, అన్నా మీరు కోపంలో తప్పు మాట్లాడుతున్నారు, దూతను చంపడం నేరం అని చెప్పాడు. అయినా సరే వానరులకు తోక అలంకారం, వీడి తోకకు నిప్పంటించండి, వీడు దెబ్బకి కుయ్యో ముర్రో అంటూ రాముడి దగ్గరకు బయలుదేరాలి. అప్పుడు లంకలో ఉన్న బట్టలంతా హనుమంతుల వారి తోకకు చుట్టి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న సీతమ్మ, ఏం హనుమ, నన్ను చూడడానికి వచ్చి నీకే అపాయం తెచ్చుకున్నావా అని బాధపడింది. అగ్నిదేవుడిని హనుమంతుల వారికి ఏమీ కాకుండా ఉండాలని కోరింది. సీత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఆమె కోరితే అగ్నిదేవుడు మాత్రం ఎందుకు కాదంటాడు? హనుమంతుడికి ఎంత బగ్గబగ్గమంటుతున్నా చీమ కుట్టినట్టు కూడా లేదు. బట్ట మీదే, నిప్పు మీదే, మళ్ళీ నొప్పి నాకెందుకు అని లంకనంతా కాల్చేశాడు. హనుమంతుల వారు సీత దగ్గర అనుమతి తీసుకొని రాముల వారి దగ్గరకు ప్రయాణం చేశారు. రాముడి దగ్గరికి వెళ్ళే విషయం రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు. దీనితో సుందరకాండ సమాప్తం. జై శ్రీరామ్.